హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే జొన్న సంగటి ఎలా చేయాలో నేనైతే చూపించేస్తాను. మీరు కూడా చూసేసేయండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ జొన్నలు అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ జొన్నల్ని ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ని అయితే పోసి ఒక 10 అవర్స్ అయితే నానబెడదామండి. మార్నింగ్ చేసుకుంటే నైట్ అయితే నానబెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. మార్నింగ్కి అయితే జొన్నలు ఇలా ఉన్నాయండి. వీటిని ఇంకొకసారి వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంచుకొని ఒక జాలెడు గిన్నెలోకైతే వేసుకుందామండి ఇప్పుడు. ఇందులో అయితే వాటర్ లేకుండా అయితే చూసుకోండి ఫస్ట్. ఇందులో వాటర్ అన్నీ వడిచిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అయితే జొన్నలన్నీ వేసి మిక్సీ పట్టుకుందామండి. లేదంటే దగ్గరలో మీకు రోలు ఉన్నా కానీ రోల్లో యూజ్ చేసుకోవచ్చు. నాకు రోల్ లేదు, అందువల్ల నేను మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం ఒక్కలొక్కలుగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకుంటే జొన్న సంగటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక మందపాటి గిన్నెనైతే తీసుకుందామండి. మనం ఒక గ్లాస్ ఆఫ్ జొన్నలు తీసుకున్నాం. దీనికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న జొన్నల్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి. మనం పొయ్యి మీద పెట్టిన వాటర్ అయితే హీట్ అయ్యాయి. ఈ వాటర్ హీట్ అయ్యాక ఈ జొన్నలను అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి. కలుపుతూ అయితే మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా ఉండలు కట్టకుండా అయితే చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ జొన్న సంగటిని నిదానంగా కలుపుకుంటూ ఉందామండి. ఇలాగే చిక్కబడుతూ ఉంటుంది. హై ఫ్లేమ్ మీద అయితే అసలు వద్దండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి. 5 మినిట్స్లోనే కొంచెం అయితే చిక్కబడడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇందాకైతే వాటర్ ఉన్నాయి, ఇప్పుడైతే చిక్కబడుతూ ఉంది. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ కల్లా అయితే మనకి జొన్న సంగటి అయితే రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ జొన్న సంగటి అయితే అంతా అయితే ఉడికేస్తుందండి. ఇలాగే చేసుకోండి, మరీ గట్టిగా వద్దండి. ఇలా చేస్తే పిల్లలు ఇదేదో సూప్ లెక్క బాగా ఇంట్రెస్ట్గా తింటారండి. కొంచెం చిక్కబడంలోనే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆరనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం అయితే గట్టిపడి ఉంది. ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ పిల్లలకి పెట్టి చూడండి ఇలాగే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చెప్పే పనే లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా జొన్నలంటే చెప్పే పనే లేదు. ఈ జొన్న సంగటిలోకి ఏదైనా సరే కర్రీ చేసుకొని తినండి. నేనైతే టమోటా కర్రీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.